ఇంకొక ప్రపోజల్ కూడా కేసీఆర్ గారి దగ్గర ఉండేది, దేశంలో ఉండేటువంటి బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలకి నేను ఇన్వెస్ట్మెంట్ పెడతాను, పెట్టుబడి పెడతాను అని, అది ఉందా? వాస్తవంగా బయట ప్రచారమేమో బీజేపీతో రాజీ పడ్డాడని జరుగుతుంది. నేను ఆలోచిస్తున్నది ఏంటంటే, నాకు అంచనాకు అందింది వాస్తవంగా మోడీకి భవిష్యత్తులో కేసీఆర్ పెద్ద థ్రెట్ అని ఆయన ఫీల్ అయ్యిందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఈయన ఇక్కడ జరిగే పథకాలు అభివృద్ధి వాటి మీద అన్ని భాషలలో అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు. అవును, హోర్డింగ్స్ కూడా పెట్టారు కదా, ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, ఓ డజన్ పైన ఇచ్చారు. వాటితో ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వచ్చేది, మీ దగ్గర ఇంత అద్భుతాలు జరుగుతున్నాయా, ఒక ఆకర్షణ మొదలైంది. రెండవది, ఈయన అన్ని పార్టీలకు పెట్టుబడి పెడతానని ఆయనే చెప్పాడు. ఇవాళ బీజేపీ తర్వాత అత్యంత పార్టీ ఫండ్ ఉన్న పార్టీగా డెవలప్ చేశాడు. అవసరమైతే విమానం కొంటా, హెలికాప్టర్ కొంటా అని కూడా ప్రచారం చేశారు. కొనడానే జరిగింది. ఏమైంది? విమానం కొనలేదు, కొనడానే ప్రచారం జరిగింది. ఇదంతా చూసిన తర్వాత మోడీ అనుకున్నది ఏంటంటే, రాహుల్ నాకు పెద్ద పోటీ కాదు, కేసీఆర్ అనేవాడు వస్తే మాత్రం నాకు పోటీ అవుతాడు. మహారాష్ట్రలో వచ్చిన స్పందన, ఆ హైప్ను చూశాడు ఆయన. చూసి మనకు ఇబ్బంది అయ్యేటట్టు ఉంది, ఈయనను ముందు ఇక్కడ పాత్ర పెట్టాలా, దించేయాలా. అందుకని బండి సంజయ్ని తగ్గించడం ద్వారా పోలరైజేషన్ కాంగ్రెస్ వైపు పోయేటట్టు చేశాడు. అందుకే అంతకుముందు పోలరైజేషన్ బీజేపీ వైపు ఉండే. మరి శశిధర్ రెడ్డి లాంటి ఉద్దండులే బీజేపీలో పోయారు, వివేక్ ఇట్లాంటి వారు, జితేందర్ రెడ్డి అందరు కూడా. తర్వాత ఏమైంది, బండి సంజయ్ని తీసేశాక కొంతమంది ఇటువైపు, మళ్ళీ రాజగోపాల్ రెడ్డి వీళ్ళంతా ఇటువైపు వచ్చేసారు. రవీందర్ రెడ్డి, తులవమ్మ వచ్చింది, తర్వాత వివేక్ వచ్చాడు. అయితే వన్ సైడు గట్టి ప్రతిపక్షం ఉండకపోతే కేసీఆర్ మళ్ళీ వస్తాడు. కేసీఆర్ రావడం వల్ల నేషనల్ లెవెల్లో తలనొప్పి అయ్యేటట్టుంది. మనకు ఫ్యూచర్లో ఈయనే పెద్ద హెడేక్ అవుతాడు. ఈయన అనర్గళంగా హిందీ మాట్లాడగలుగుతాడు, ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాడు, తర్వాత చేసిన పథకాలు ఉన్నాయి, పనులు ఉన్నాయి, ఇంకా కొద్దిగా హైప్ చేసి చూపెట్టగలుగుతాడు, డబ్బు ఉంది. ఇదంతా చూసి వన్ సైడ్ అపోజిషన్ గట్టిపడితేనే ఈయన పడగొట్టచ్చు అన్న దాంతో కొంచెం ఆయన ప్యాకెట్స్లలో ఆయన కాన్సన్ట్రేట్ చేస్తూ లాస్ట్ కంటే బలాన్ని కొంత పెంచుకుందాం, అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు బీజేపీ అని సంజయ్ని ఏకపక్షంగా తనే మార్చిండ అనేది, కిషన్ రెడ్డి అయితే కొంచెం వీక్, అట్లా చేసిండు అనేది నేను అనుకుంటున్నా. ఇది కాన్స్పిరసీ అనేది నాకు. ఇప్పుడు రేపు లోక్సభ ఎన్నికల్లో కూడా అదే కాన్స్పిరసీ ఉంటుందా? లోక్సభ ఎన్నికల్లో అట్లుండదు. లోక్సభ ఎన్నికల్లో ఏంటంటే బీజేపీ తన 4 స్థానాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఫస్ట్, ఇంకా అవసరమైతే 1-2 స్థానాలు గెలవడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక క్రేజ్ అయితే ఉంటుంది. ఇక నేషనల్ లెవెల్లో మోడీ, స్టేట్ లెవెల్లో లోకల్ పార్టీస్ అనేది ఒకటి వస్తుంది. డబుల్ డిజిట్ అంటున్నారు కదా వాళ్ళు, బీజేపీ ఛాన్సే లేదు. టార్గెట్ వాళ్ళది డబుల్. ఆదిలాబాద్ కొద్ది గట్టిగా ప్రయత్నం చేస్తారు, నిజామాబాద్ చేస్తారు, కరీంనగర్ చేస్తారు. హైదరాబాద్లో కష్టమే, కాంగ్రెస్కి పోవచ్చు సార్, లేదా మన బీఆర్ఎస్కి రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు అన్ని స్థానాలు బీఆర్ఎస్ఏ గెలిచింది దాదాపు. మేడ్చల్ మల్కాజ్గిరి బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. రంగారెడ్డిలో టఫ్ ఫైట్ ఉంటుంది, ఆడ విశ్వేశ్వరరెడ్డి అవుతున్నాడు కాబట్టి బీజేపీకి బీఆర్ఎస్కు మధ్యలోనే గట్టి పోటీ ఉండే అవకాశం ఉంటుంది. వరంగల్ అటు సైడు కొంత కాంగ్రెస్కి గెయిన్ ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలన్నీ వన్ సైడ్గా వాళ్ళకి వచ్చాయి. నల్గొండ, ఖమ్మము, ఈ ముగ్గురు మధ్యలో ట్రయాంగిల్ ఫైట్ ఉన్నప్పుడు మనం ఏది చెప్పేటట్టు ఉండదు. బట్ 4 స్థానాలు వాళ్ళు కాపాడుకోగలుగుతారా లేదా అనేది చూడాలి. అంతకంటే ఎక్కువ వస్తాయని నేనైతే 1-2 స్థానాలు అటు ఇటు కావచ్చు. సికింద్రాబాద్ బదులు చేవెళ్ళ రావచ్చు, లేదా ఇంకొకటి రావచ్చు. మొత్తం మీద 1-2 అటు ఇటు ఉంటాయి. బట్ ఇక్కడ కాంగ్రెస్ ఏంటి అనేది ఇంపార్టెంట్. టీఆర్ఎస్ 9 స్థానాలని బీఆర్ఎస్ నిలబెట్టుకోగలుగుతుందా, కాంగ్రెస్ గెయిన్ అవుతుందా ఇప్పుడున్న వాటికంటే? దీని మీద వీళ్ళిద్దరు భవిష్యత్తు ఆధారపడి, ఇక్కడేదో 2 తగ్గినంత మాత్రాన మోడీ గారికి పోయే నష్టమేం లేదు. ఆయన 302లో ఉన్నాడు ఇప్పుడు. అది ఈ రామాలయం కట్టిండు కాబట్టి ఇంకా పెరగవచ్చు. 400 టార్గెట్ పెట్టుకున్నారు. నార్త్ ఇండియా అంతా కూడా వన్ సైడ్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. బాగా పెంచుకుంటాడు అక్కడ నార్త్ ఇండియాలో బలం. సౌత్ ఇండియా ఎప్పటికీ బీజేపీకి అధికారం వచ్చే అవకాశం ఉండదు. ఏమన్నా కర్ణాటకలో ఇదివరకు వచ్చింది కాబట్టి అక్కడ కొంత అవకాశం ఉంటుంది. బట్ తమిళనాడు, కేరళ అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా, ఈ 4 ఎప్పటికీ బీజేపీకి ఈ నియర్ ఫ్యూచర్లో మాత్రం సాధ్యం కాదు. సో ఈసారి లోక్సభ ఎన్నికల తర్వాత ఇక్కడ తెలంగాణ గ్రౌండ్లో కేసీఆర్ ఉండే అవకాశం లేదా? లోక్సభ ఎన్నికల తర్వాత ఆయన పార్లమెంట్లో ఉండాలనేది అందరం కోరుకునేది. అదే ఇక్కడంతా ఖాళీ చేసి ఇంకా ఢిల్లీకి, అంటే ఇక్కడంతా వీళ్ళిద్దరికీ అప్పచెప్పాలి. ఇప్పుడు వచ్చిందంతా యంగ్ జనరేషన్. ఒక స్పష్టంగా మనం చెప్పాలంటే ఒక ఫ్యూడల్ ఆలోచనలు కేసీఆర్కి ఉంటాయి, కార్పొరేట్ ఆలోచనలు
కేటీఆర్కి ఉంటాయి. అవును. ఈ రోజుల్లో 75% మంది యువకులు ఉన్నారు తెలంగాణలో. ఇక్కడ ఫ్యూడల్ ఆలోచనలతో పార్టీ నడుస్తుందా? గాల్లో పెట్టారు కదా టీఆర్ఎస్ను. గ్రామీణ స్థాయి దాకా నిర్మాణం లేదు. 60 లక్షల మంది సభ్యులున్నప్పుడు ఎంత నిర్మాణం పెంచుకోవచ్చు? తర్వాత ఎమ్మెల్యేలకే మొత్తము సర్వాధికారాలు, పార్టీ మీద ఆయనే మొత్తము, లేదా పోలీస్ స్టేషన్ ఆయన చేతుల్లోనే ఉంటుంది, అధికారులు ఆయన చేతుల్లోనే ఉంటారు. ఒక నియంతలాగానే ఎమ్మెల్యే తయారయ్యాడు. ఇలా ఎమ్మెల్యేల మీద ఉన్న కోపమే వాళ్ళని వాళ్ళు లేకుండా చేసింది. ఇంకా ఆలోచనలతో పార్టీ నడపడం అవసరమా? ఒకవేళ కనుక వాళ్ళు అసెంబ్లీలో కేసీఆర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు అనుకోండి, రేవంత్ రెడ్డి స్థాయికి ఆయన దిగదార్చడం అవుతుంది. ఓ టవరింగ్ పర్సనాలిటీ ఆయనే. అవసరమా? మీకు ఇప్పుడు పార్టీలో క్లారిటీ ఉందా ఆయన ఢిల్లీకి పంపించేసాలి ఇక అనేది? నేను చెప్పాను కదా 2018 తర్వాత అన్ని తప్పుడు నిర్ణయాలే తీసుకున్నారు. ఓకే. ఇంకోటి తప్పుడు నిర్ణయం తీసుకోకూడదని ఏముంది? తీసుకోకూడదని మీరు అనుకుంటారు? నేను చెప్పాను, ఓపెన్గానే మీటింగ్లో చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర పగ్గాలు కేటీఆర్ గారి చేతిలో పెట్టి హరీష్ గారు కేటీఆర్ 5 ఏళ్లలో మళ్ళీ దీన్ని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడాలి. అంతేగాని మళ్ళీ పెద్ద ఆయనని ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం వల్ల ఉపయోగం లేదు. ఇంకోటి ఒక మంచి విజన్ నాయకుడు పార్లమెంట్లో ఉంటే ఉపయోగం కదా, దేశానికి లాభం కదా అది. అందుకని ఆయనను అక్కడ వదిలేయడం ఉభయత్ర అంటే 2 రకాలుగా శ్రేయస్కరం. సరే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు వినిపిస్తుంది ఏంటంటే కల్వకుంట్ల ఫ్యామిలీకి జైలు ఖాయం. ఇప్పుడు సుబ్బారావు గారు ఒక ముఖ్యమంత్రి జైలు పంపాలంటే 10 నిమిషాలు పట్టదు ఎవరినైనా. మాజీ ముఖ్యమంత్రిని కావచ్చు, లేకుంటే ప్రజెంట్ ఎంపీని కావచ్చు, ప్రజెంట్ మినిస్టర్ని కావచ్చు. ఆయన అనుకుంటే ఎంతసేపు చేయొచ్చు, అది కాదు కదా. కానీ ఆ తొందరపాటు పని రేవంత్ రెడ్డి చేస్తాడని నేను అనుకోవట్లేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తున్నారు కదా, అది కనుక కన్ఫర్మే కదా. జ్యుడిషియల్ ఎంక్వైరీ రెండింటి మీద చేస్తున్నారు. సాగునీరు, విద్యుత్, అంటే కాళేశ్వరం అండ్ విద్యుత్తు. ఈ రెండిట్లో కూడా పెద్దగా బయటపడేది ఏమి ఉండదు. ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా చేశారు. వాళ్ళు ఏది చేసినా కూడా ట్రాన్స్పరెంట్గా చేశారు. ఇప్పుడు మాంసం తింటున్నామని బొక్కలు మెడకేసుకోవాల్సిన అవసరం లేదు. నీకు అవినీతి పాల్పడితే కనుక అది కాగితాలలోకి ఎక్కకుండా ఆ మాత్రం జాగ్రత్త పడరా చేయాలనుకుంటే. ఫైల్స్ మాయం చేశారు, అధికారులే అసలు చేతులు ఎత్తేసారు. స్మితా సబర్వాల్ లాంటి వాళ్ళే మాట్లాడినట్టు పరిస్థితికి వచ్చారు. అంటే దొరకాలి. నాకు తెలిసి అటువంటి అవినీతి పాల్పడారని నేను కూడా నమ్మడం లేదు. వాళ్ళు డబ్బులు సంపాదించడానికి ఇతరత్ర పద్ధతులు ఉన్నాయి కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ను వాడుకున్నారు. ఇక్కడ ఒకటి సార్, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయటమే వీళ్ళిద్దరూ ఎస్కేపింగ్ ధోరణితో వ్యవహరిస్తున్నారు, ప్రజల్ని మభ్య పెడుతున్నారు అనేది. ఇప్పటివరకు దాదాపు ఒక 10 ఎలక్షన్లు చూసుంటాను నేను. గెలిచిన ముఖ్యమంత్రి కానీ అపోజిషన్ లీడర్ కానీ కొల్లుడు కానీ సందర్భం ఒక్కటి కూడా లేదు. రోజు తిట్టుకునే పీజీఆర్ చంద్రబాబు నాయుడు కూడా కొల్లుడు అయ్యేవాళ్ళు. అంటే తప్పదు, ఆ లెవెల్లో ఉన్నప్పుడు తప్పదు. ఒక ప్రాజెక్ట్ రావాలంటే అపోజిషన్ లీడర్ సహకరించకుండా ఆ ప్రాజెక్టే రాదు. నేను ఇంకోటి కూడా చెప్తా. లాస్ట్ 5 ఇయర్స్లో ఎక్స్పోజ్ చేయాల్సిన ఇంపార్టెంట్ వాటిని రేవంత్ రెడ్డి ఎక్స్పోజ్ చేయలేదు. గాల్లో తేలిపోయే వాటిని పట్టుకొని మాట్లాడాడు. మరి వాటిని ఎందుకు ఎక్స్పోజ్ చేయలేదు? అంటే ఎక్కడో ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది కదా. చంద్రబాబు నాయుడుకు రాజశేఖర రెడ్డికి కూడా అండర్స్టాండింగ్ ఉండేది. కేసులు ఉపసంహరించుకున్నాడు కదా పెట్టి, ఎస్ రామచంద్రరావు గారి ద్వారా మొత్తం ఒకసారి బ్లాంక్ 22 కేసులే ఉంటే మొత్తం చేసుకున్నాడు. తర్వాత హౌస్ కమిటీలు కూడా ఇతర చేసుకున్నాడు. ఈయన అండర్స్టాండింగ్ ఉంటుంది. సో జ్యుడిషియల్ కమిషన్ వేయటం అనేది అసలు దానికి లాజికల్ ఎండింగ్ వస్తుందా? ఈ దరిదాపుల్లో ఈ డికేడ్లన్నా వస్తుందా? వాళ్ళు అనుకుంటే వస్తుంది, లేకపోతే రాదు. వస్తుంది అంత స్పీడ్గా జ్యుడిషియరీకి వెళ్ళిన తర్వాత? చేయాలనుకుంటే చేయగలుగుతారు, వద్దనుకుంటే నడుస్తూ ఉంటుంది. అది ముఖ్యమంత్రి మీద ఆధారపడి ఉంటుంది. మీరు 3 నెలల రిపోర్ట్ ఇవ్వమంటే వాళ్ళు 2 నెలలు కూడా ఇవ్వగలుగుతారు. ఎంతసేపు వాళ్ళు ఇప్పుడు రికార్డ్స్ వెరిఫికేషన్కి ఒక టీం పెడతారు. 12 గంటలు పని చేయిస్తారు ఆ టీంని 2 షిఫ్ట్లలో. రికార్డ్స్ అన్నీ వెరిఫై అయిపోతాయి. 10-15 రోజుల్లో రికార్డ్స్ వెరిఫికేషన్ అయిపోతుంది. విచారణ జరుగుతుంది. విట్నెస్లను అలా పనిచేసిన వాళ్ళను ఏదో పెద్ద ప్రాసెస్. అది తేల్చాలనుకుంటే ఇప్పుడు కృష్ణా ట్రిబ్యునల్ ఉన్నది, 2004లో వేశారు, ఇప్పుడు 2024 ఇంకా పొడిగిస్తూనే ఉన్నారు. ఇంకా అది ఎన్ని రోజులు ఉంటుంది అంటే వాళ్ళు పరిష్కరించడం వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకు తగాదాలు పెట్టించి 2 రాష్ట్రాల మధ్య వాళ్ళ పార్టీ గెయిన్ కావాలనుకుంటున్నది. తేల్చారు దాన్ని, 20 ఏళ్ళైనా తేల్చారు. ఇంకా కృష్ణా ట్రిబ్యునల్ అనేది కొత్తగా రాదు, వచ్చినా తేలదు.
సో ఇక్కడ చిన్న లాజిక్ పాయింట్ ఏంటంటే బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని అడుగుతున్నారు. అసెంబ్లీలోనేమో జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి అని చెప్పి వీళ్ళే డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. కాంగ్రెస్ కూడా మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం అంటున్నారు, వాళ్ళేమో సిబిఐ అంటున్నారు. ఏంటి సిబిఐ వేస్తే ఏంటి నష్టం ఏంటి? అంటే నేను అనేది మా ప్రైమా ఫేసి డబ్బులు తిన్నారు అనేది ఒక ఎవిడెన్స్ ఉంటేనే సిబిఐ ఎంక్వైరీకి వస్తుంది. ఎందుకు గవర్నమెంట్ రెజల్యూషన్ పాస్ చేసేసి అంటే వాళ్ళు చేయదలుచుకుంటే చేయొచ్చు. బట్ సిబిఐ ఎంక్వైరీలో కూడా పెద్ద దొరికేది ఏముండదు. దానికంటే జ్యుడిషియల్ ఎంక్వైరీని ఇంకా ఎక్కువగా డెప్త్గా ఆలోచిస్తారు పవర్ఫుల్ సిబిఐ కంటే. అంటే ఒక సిబిఐలో ఎట్లుంటారంటే అధికారులే కదా ఉండేది, ఇక్కడేమో జ్యుడిషియరీ వాళ్ళు ఎంతో కొంత నిజాయితీ ఉంటుంది ఇక్కడ. అంటే సిబిఐ అయితే కొద్దిగా ఇబ్బంది పడతారేమో, కల్లగొండ ఫ్యామిలీ అని చెప్పి జ్యుడిషియల్ వేస్తున్నారని కదా ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్తుంది. అంటే అట్లనే అనుకోవాలని ఏం లేదు. రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి పట్ల ఎంత కక్షపూరితంగా ఉంటారనే దాన్ని బట్టి ఆ సిబిఐ జ్యుడిషియరీ అనేది ఉంటుంది. రేపు జ్యుడిషియరీ నడుస్తుంటే కూడా సిబిఐ వేయచ్చు. తెలంగాణలో ఈ కక్షలు తక్కువ ఉంటాయి, వాళ్ళ కోపాలన్నీ కూడా అప్పటికప్పుడు క్షణికంగా. కరెక్ట్. కాబట్టి అది రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ ఆ తెగేదాకా లాగాలనే వైపు పోతారని నేను అనుకోవట్లేదు. ఫైనల్గా సార్, ప్రకాష్ గారు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి అటాచ్మెంట్ ఉన్నా కానీ పార్టీలకు అతీతంగా చూస్తుంటారు మిమ్మల్ని జనరల్గా. అటాచ్ కూడా ఏం లేదు, నేను ఓన్లీ సాధారణ సభ్యుని. నేను 2008లో జనరల్ సెక్రటరీగా రిజైన్ చేశాను. అప్పుడు కొద్ది రోజులు నేను దూరంగా ఉండి దేవేందర్ గౌడ్ గారిని ప్రమోట్ చేశాను. ఆ తర్వాత నేను చాలా కాలం నేను పార్టీలో లేను. చైర్మన్ అయినాక 2017లో మళ్ళీ సాధారణ సభ్యత్వం తీసుకున్నాను. బట్ ఈ రోజు వరకు కూడా నేను పార్టీలో పెద్దగా బాధ్యతలు తీసుకున్నది లేదు. అవును.